హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా? సో నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో మీకు నేను ఇంట్లో ఈజీగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ స్ప్రౌట్స్ అండి మొలకలు ఎలా చేసుకోవచ్చు అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఈరోజు శనగలు అలాగే పెసలతో మీకు మొలకలు చేసి చూపిస్తాను. ఎందుకంటే మొలకలు అనేవి చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడున్న పాండమిక్ టైంలో ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తాయి మొలకలు. అందులో హై ప్రోటీన్ ఉంటుంది. మనకు వెయిట్ లాస్ చేసే వాళ్ళకు కూడా డైలీ అవి కనుక తింటూ ఉంటే చాలా ఈజీగా వెయిట్ లాస్ చేయొచ్చండి. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. సో ఏంటంటే ఇప్పుడు ఈ మొలకలు అనేవి చేసేసుకున్నా కూడానండి పచ్చిగా తినడానికి తొందరగా అందరు ఇష్టపడరు, ఎందుకంటే కడుపులో గ్యాస్ అవుతుంది అని చెప్పి. అలాగే పిల్లలు కూడా ఇష్టపడరండి. అందుకని నేను జనరల్గా ఏం చేస్తానంటే మొలకలతో దాల్ లాగా తయారు చేస్తానండి. అదేంటంటే రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది టేస్టీగా. సో మీకు ఆ రెసిపీ కూడా ఈరోజు మేము షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇంత మంచి హెల్తీ రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మనం వెళ్ళేసి మన హెల్తీ రెసిపీ చూసేద్దామండి. షల్ వి స్టార్ట్ అవర్ వీడియో. సో నేను ఈరోజు ఇలా శనగలు పెసలతో మొలకలు చూపిస్తున్నానండి. ఒక కప్పు తీసుకుంటున్నాను రెండు. వీటిని ఏంటంటే ఒకసారి బాగా కడిగేసుకున్న తర్వాత నీళ్ళు పోసేసుకొని ఒక 8 అవర్స్ అండి, లేదంటే ఒక ఓవర్ నైట్ అన్నా నానబెట్టుకోవాలండి. ఇవి నానడానికి టైం పడతాయి. బాగా ఎంత బాగా నానితే మీకు మొలకలు అంత బాగా వస్తాయన్నమాట. సో ఇలా ఇప్పుడు బాగా నానిపోయినాయండి. వీటిని ఏంటంటే నేను వడకట్టుకుంటాను. సో నేను మొలకల కోసంగా ఇలాంటి బాస్కెట్ అండి వాడతాను. ఇదే మీకు చెప్తున్నాను కదా టిప్స్ అనేది. ఇలాంటి దాంట్లో మీరు మొలకలు కనుక వేసుకున్నారంటే బాగా హోల్స్ ఉన్న దాంట్లో మీకు మొలకలు అనేవి తొందరగా వస్తాయి. సో ఇప్పుడు ఆ ఎక్స్ట్రా వాటర్ అనేది నేను డ్రైన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇంకా పైన వాటర్ చల్లుకోవాలను డైలీ తీసి చూడాలను కూడా లేదండి. ఇలాగ మీరు హోల్స్ దాన్ని వాడటం వల్ల ఏమవుతుందంటే మొలకలు అనేవి బాగా పొడుగ్గా పెరుగుతాయండి. ఆ హోల్స్ త్రూ మీకు కొంచెం మొలకలు వచ్చాక కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు వీటిలో ఏంటంటే నేను లిడ్ పెట్టేసుకుంటున్నాను. పైనుంచి ఎయిర్ అనేది అస్సలు వెళ్ళకూడదండి. అందుకని ఎయిర్ టైట్గా ఉండడానికి కరెక్ట్గా సరిపోయే సైజ్ సరిపోయేంత మూత పెట్టుకోండి. మీరు మీకు కింద నుంచి కూడా చూపిస్తాను ఎయిర్ వెళ్ళకుండా. అలాగే ఒక గిన్నెలో మనం దింపుకోవటం వల్ల ఏమవుతుందంటే కిందలోంచి కూడా ఎయిర్ పోకుండా ఉంటుందండి. ఎయిర్ ఫ్లో అనేది అస్సలు ఉండకూడదు మొలకలు రావడానికి. ఇప్పుడు నేను ఇలాగా 2 గిన్నెలు పెట్టేసుకుంటున్నా. వాటర్ అవి తీసేసా చూడండి, స్ట్రెయిన్ చేసింది. దీన్ని కూడా పూర్తిగా దిగాలండి ఆ బాస్కెట్ అనేది. అలా చూసుకొని మెజర్మెంట్ చూసుకొని మీరు బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు దీని ఏంటంటే ఎయిర్ ఫ్లో అనేది రాదా. ఇప్పుడు ఏంటంటే సన్లైట్ కూడా రాకూడదండి. అందుకని నేను కబోర్డ్లో పెట్టేసుకుంటున్నా. మీరు ఏదైనా డార్క్ ప్లేస్లో పెట్టుకోవచ్చు. కొందరు ఏంటంటే కవర్ చేసుకుంటారు కూడానండి, అలా అయినా చేసుకోవచ్చు. నేను మాత్రం కబోర్డ్లో పెట్టేసుకుంటానండి. 1 డే తర్వాత మీకు నేను చూపిస్తాను. ఒక 1 డే అయిపోయింది. ఇప్పుడు మనకి చిక్ పీస్ ఏంటంటే తొందరగా వస్తాయండి మొలకలు పెసలతో పోల్చుకుంటే. ఇప్పుడు చూడండి శనగలు ఇవి బయట ఇలాగా బాస్కెట్లో వేసుకోవటం వల్ల మొలకలు అనేవి బాగా పొడుగ్గా పెరుగుతాయండి. వాటికి ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా పెరగటానికి. ఇప్పుడు చూడండి ఇలాగ స్టీమ్ ఫామ్ అయిపోయింది ప్లేట్లో. ఎయిర్ ఉండటం సన్లైట్ లేదు కాబట్టి ఆటోమేటిక్ ఆ స్టీమ్కే ఇవి మొలకలు అనేవి బాగా పెరుగుతాయండి. విడిగా మీరు వాటర్ చల్లాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఎంత బాగా వచ్చాయో. కానీ ఏంటంటే నేను ఇంకొక రోజు పెట్టుకుంటాను లోపల. అప్పుడు ఏంటంటే పూర్తిగా మొలకలు వస్తాయండి. ఒక 2 డేస్ అండి, మ్యాక్సిమం 2 డేస్ చెప్పా కదా. ఇప్పుడు మీకు పెసలు చూపిస్తాను. పెసలు ఏంటంటే కొంచెం టైం పడతాయండి శనగలతో పోల్చుకుంటే. ఇప్పుడు మీరు ఇలా ఓపెన్ చేసి చూసినప్పుడు పెసలు కనుక ఎండిపోయినట్లుగా అనిపిస్తే కొంచెం నీళ్ళు చల్లుకోండి. నావైతే బాగానే ఉన్నాయి. ఇప్పుడు వీటికి కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక రోజు ఉంచితే కనుక మనకి ఇంకా చాలా బాగా వస్తాయండి మొలకలు అనేవి. ఇప్పుడు అయితే ఏంటంటే మీకు ఉన్న టెంపరేచర్ని బట్టి కూడా అండి, బాగా కోల్డ్ ప్లేస్ కనుక అయితే మీకు టైం పట్టచ్చు ఇంకో 2 డేస్. బాగా ఎండగా ఉన్న చోట అయితే 1 డేలోనే రావచ్చండి. ఇప్పుడు 2 డేస్ పెట్టేసాను నేను. చూడండి బాగా మొలకలు వచ్చేసాయి. ఎక్కువ రోజులు పెడితే శనగలు ఏంటంటే కొంచెం జిగురుగా అయిపోతాయండి. అందుకని పెట్టద్దు, దాని మీద కొంచెం జిగురు ఫామ్ అవుతుంది. 2 డేస్ మ్యాక్సిమం చాలండి శనగలకి. మీరు పెసలు చూసుకొని మీకు కనుక బాగా రాలేదంటే ఇంకొక రోజు కూడా పెట్టుకోండి మీరు. ఇప్పుడు నాకైతే వచ్చేసాయి చూడండి. చెప్పా కదా, ఒకవేళ డ్రై అయిపోయినట్లు ఉంటే కనుక కొంచెం నీళ్ళు చల్లుకొని మళ్ళీ మూత పెట్టి లోపల పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనకి పెసలు శనగలు 2 మొలకలు వచ్చేసాయండి. ఇది ఇలా కూడా తినచ్చు, సలాడ్లో కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఏంటంటే ఈ 2 కలిపేసుకొని ఇప్పుడు మీకు ఈ పెసలు కూడా చూపిస్తానండి ఎంత పెద్దగా వస్తున్నాయో. అలా మీకు ఇలా హోల్స్ ఉన్న దాంట్లో పెట్టుకోవటం వల్ల ఏంటంటే మొలకలు అనేవి బాగా పొడుగ్గా పెరుగుతాయండి. ఇప్పుడు ఈ 2 నేను కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు చెప్పాక దాల్ చేయబోతున్నానని.
ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఏంటంటే ఇంకొకసారి కడుక్కుంటానండి నేను. ఏదన్నా పైన జిగురుగా ఉన్న మొలకలు ఫామ్ అయ్యేటప్పుడు శనగలకి కొంచెం జిగురు వస్తుందండి. అందుకని ఒకసారి కడిగేసేసుకొని ఇప్పుడు దీన్ని నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకుంటానండి. మీరు ఎక్కువ విజిల్స్ మాత్రం పెట్టద్దు, మరీ మెత్తగా ఉడికిపోతే ఏంటంటే టేస్ట్ బాగోదండి. మొలకలు అనేవి విరిగిపోకూడదు అనమాట. అందుకని ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. కరెక్ట్గా 2 విజిల్స్ చాలండి, అంతకన్నా ఎక్కువ పెట్టద్దు. ఇప్పుడు అవి ఉడికేలోపు నేను మీకు మసాలా కూడా చూపించేస్తున్నా. సింపుల్ అండి చాలా. నేను ఎక్కువ కారం కూడా వేయను ఇందులో. ఒక 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, మీరు ఏదైనా వాడుకోవచ్చండి. కొబ్బరి నూనె కానీ నెయ్యి వేస్తే ఇంకా మంచిదండి, ఆవు నెయ్యి. హింగ్, అలాగే ఒక గ్రీన్ చిల్లీ అండి. ఇప్పుడు వెయిట్ లాస్ వాళ్ళకి ఏంటంటే ఇట్లాగా మీరు ఆయిల్ కొంచెం సప్లిమెంట్స్ వాడుకుంటే ఇట్లాగా కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ మంచిదండి. అలాగే 1 కప్పు నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటున్నా. కొంచెంగా పసుపు, అలాగే నేను హిమాలయ సాల్టే వాడతానండి. ఇది దీనివల్ల ఏంటంటే వెయిట్ లాస్ అనేది తొందరగా జరుగుతుంది, అందుకని నేను ఈ సాల్ట్ వేస్తాను. అలాగే 1 స్పూను గార్లిక్ జింజర్ పేస్ట్ అండి. ఇలా హెల్దీ రెసిపీస్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఇవి ఫాలో అవ్వండి. ఆయిల్ ఒకటి, సాల్ట్ ఒకటి, కొంచెంగా కారము. చెప్పా కదా ఎక్కువ స్పైసీ మాత్రం చేయని ఇది. అలాగే 1 స్పూన్ ఏంటంటే ధనియాలు జీలకర్ర పొడి అండి. ఇలాగ ఆనియన్స్ అంతా వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం టమాటోస్ వేసుకుంటున్నాను. ఈ టమాటోస్ కూడా తొందరగానే మగ్గిపోతాయండి. నేను ఏంటంటే మూత పెట్టేస్తాను. అప్పుడు ఏంటో ఒక 1-2 మినిట్స్లోనే ఇది బాగా ఉడికిపోతుంది. ఇది మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీకు నేను కుక్కర్ తీసి చూపిస్తాను. ఇలా ఉడికితే ఇలా ఉన్నాయి చూడండి, మొలకలు అలాగే ఉన్నాయి. మీరు ఎక్కువ విజిల్స్ కనుక పెడితే అవి పేస్ట్ అయిపోతాయండి. ఇంకా చూసుకొని కరెక్ట్గా 2 విజిల్స్ చాలు ఉడికిపోయేదాకా మనకి. ఇప్పుడు దాని ఇందులో కలుపుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దాల్ రెసిపీ. మొలకలు వాటితోనే ఉన్నాయి చూడండి, విడిపోలేదు. మళ్ళీ ఒక 5 మినిట్స్ అండి మ్యాక్సిమం అలా మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఈ మసాలా అంతా మొలకలకు పడుతుంది. ఇప్పుడు దాల్ అయితే రెడీ అయిపోయిందని మీకు చూపిస్తాను. ఇంకా మొలకలు కనిపిస్తున్నాయి చూసారు కదా, అవి మనకి పేస్ట్గా అయిపోలేదు. ఇప్పుడు దాల్ అయితే రెడీ అయిపోయిందండి. నేను పైనుంచి గార్నిష్ కోసంగా కొత్తిమీర వేసుకుంటున్నాను. సో చాలా సింపుల్ రెసిపీ కదండి, పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది, స్ప్రౌట్స్ తింటాము. ఇప్పుడు దీన్ని నేను వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. సో దాల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీరు దీన్ని నేను చెప్పినట్లుగా రైస్తో కానీ రోటీతో కానీ ఎలా కావాలంటే అలాగా తీసుకోవచ్చండి. డైటింగ్ చేసేవాళ్ళు ఒక బౌల్లో వేసుకొని తినేస్తే కూడా మీకు ఫుల్ డే కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇదండి ఈరోజు నేను ఇంట్లో చేసిన హోమ్ మేడ్ స్ప్రౌట్స్ అలాగే దాలు. ఈ హెల్తీ రెసిపీ నచ్చింది అనుకుంటాను. ఇంకోసారి ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తానండి. టేక్ కేర్, బాయ్.